ఆల్ వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ అన్ని. ఒకే ఒక్క లిక్విడ్ ఉంటే చాలండి మన ఇల్లు ఇంద్రభవనంగా మెరిసిపోతుంది. ఎప్పుడు చూసినా మంచి స్మెల్ వస్తుంది. మన కిచెన్ని, బాత్రూమ్ని, షింక్ని, వాష్ బేసిన్ని, గ్యాస్ స్టవ్ని ప్రతి ఒక్క దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని దానిలో వెనిగర్ ఒక గరిట అయితే వేసేసుకున్నాను. దీన్ని ఇంట్లో చేసుకున్న కంఫర్ట్, ఇది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీని కంఫర్ట్ ఎలా చేసుకున్నాను దీని కంప్లీట్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కంఫర్ట్ను కూడా గరిట అయితే వేసుకొని, లేకపోతే మీకు మామూలు కంఫర్ట్ అయినా వేసుకోవచ్చు అండి. కొంచెం ఒక చిన్న బాటిల్ వేసుకొని ఒకసారి అన్నిటి బాగా కలిసేలాగా బాగా షేక్ చేసిన తర్వాత పిన్నీస్ ఉంటుంది కదా, క్యాప్కి ఒక్కసారి పిన్నీస్తో హోల్స్ చేసేసండి. ఇలా రంధ్రాలు చేయడం వల్ల మనం ఎక్కడ స్ప్రే చేసినా కానివ్వండి ఈజీగా అయితే పడిపోతుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కిచెన్ కౌంటర్ టాప్ అండి. ఇది కిచెన్ కౌంటర్ టాప్ పైన గ్యాస్ స్టవ్ పైన నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వెనిగర్ వేసాం కాబట్టి ఎలాంటి చీమలు, దోమలు, బొద్దింకలు అయితే రాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైం షైనింగ్ కూడా అదిరిపోతుంది. అలానే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. దేనిపైన స్ప్రే చేసినా కానివ్వండి మీరైతే ఒకసారి పొడి క్లాత్ తోటి తుడిచేసేయండి, నీట్గా అయితే కనిపిస్తుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి. ఒకసారి ఛానల్ మీరు విజిట్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నేను కిచెన్ కౌంటర్ టాప్ పైన వేసి నీట్గా క్లీన్ చేశానండి. తర్వాత వచ్చేసి గ్యాస్ స్టవ్ పైన నీట్గా క్లీన్ చేసేసాను. అలానే షింక్లోను, వాష్ బేసిన్లో, బాత్రూంలో కూడా అండి ఇది స్ప్రే చేసి నీట్గా క్లీన్ చేసేసి ఎలాంటి కెమికల్స్ వాడకుండా సూపర్గా వాసన అయితే వస్తుంది. ఈ టిప్ ట్రై చేయడం మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. టిప్ యూస్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.